మా కదంబమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. మనం చెప్పుకునే కబుర్లలో బాధలు, కష్టాలు, సుఖాలు, మధ్యతరగతి, ఖర్చులు ఇవే ఉంటాయి కదా! కానీ ఈరోజు కొంచెం భిన్నంగా హాస్యరసం గురించి మీతో కాసేపు మాట్లాడాలని అనుకుంటున్నానండి. జీవితంలో హాస్యానికి కూడా చాలా పెద్ద పీట వెయ్యాలండి. అది చాలా అవసరం కూడాను. ఎప్పుడూ బాధలతో, బరువులతో, సమస్యలతో ఉండిపోకుండా కొంతమంది ఏదైనా ఇంట్లో కొంచెం బాలేనప్పుడు సరదాగా వెంటనే సినిమాకి వెడుతూ ఉంటారు ఎంటర్‌టైన్ అవ్వడానికి. అలా ఎంటర్‌టైన్ చేసేదే హాస్యం. నవరసాల్లో హాస్యం చాలా గొప్పదండి. హాస్యంగా మాట్లాడడం, సినిమాల్లో హాస్యమైన సీన్‌లు చూడడం, హాస్య నటీనటులు మనకందించే హాస్యం ఇవన్నీ ఎంతో హ్యాపీగా అనిపిస్తూ ఉంటాయి కదండీ! హాస్యం అంటే పెద్దగా మనం కింద పడిపోయి, దొర్లిపోయి నవ్వక్కర్లేదు కానీ, ఎన్నేళ్ళైనా గుర్తుండిపోయి, ఒక సీన్ గానీ, ఒక చమత్కార సంభాషణ గానీ, ఒక జోక్ గానీ, ఎన్నేళ్ళైనా గుర్తుండిపోయేదే చక్కటి గిలిగింతలు పెట్టే హాస్యం. అలాంటిది ఒక విషయం చెప్తాను మీకు. నేను చాలా ఏళ్ల క్రితం చదివిన ఒక ఇదండి. ఈ కవులు చమత్కారంగా సంభాషణలు చేస్తూ ఉంటారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు. మనం చదువుతూ ఉంటాం. అలాంటి ఒక సంభాషణ నాకు ఎవరనేది గుర్తులేదు గానండి. చదివాను చాలా ఏళ్ల క్రితం. కొంతమంది పెద్దలు ఇలాగ హాస్య సంభాషణ చేసే కవులే అనుకుంటా వెడుతూ ఉన్నారు ఒక గుంపుగా. అందులో ఒకరు వెనకపడ్డారు నడకలో. కొంతసేపు అయ్యాక వారు పరిగెత్తుకుని వెళ్ళి వాళ్ళలో కలిశారట. అందులో ఒకాయన వీరిని చూసి, "ఏమిటి గాడిదలాగా పరిగెత్తుకొచ్చారు?" అన్నారట. వెంటనే వీరు, "మందలో కలవాలిగా" అన్నారట. చూసారా అండి? ఎంత చక్కగా తిప్పికొట్టారో! అది చమత్కార సంభాషణ. అలాంటివి మహామహులకే వస్తాయి. మన సామాన్యులకి రావు. అలాగే నేను చాలా ఏళ్ల క్రితం చూసిన ఒక కార్టూన్ నాకిప్పటికీ గుర్తుండిపోయి తలుచుకున్నప్పుడల్లా హ్యాపీగా అనిపిస్తుందండి. అప్పాయమ్మ గారు చక్కగా తంబూరా వేసుకుని పాట పాడుతున్నారు కళ్ళు మూసుకుని. కిటికీ తలుపు తెరిచుంది. ఆ కిటికీలోంచి కొన్ని గాడిదలు చూస్తూ ఉంటాయి లోపలికి అప్పాయమ్మ గారిని. అందులో ఒక గాడిద పక్క గాడిదలతో, "సు సు మాట్లాడకండి. వీరెవరో మనకంటే బాగా పాడుతున్నట్టున్నారు. వినండి" అంటుంది. చూసారా? ఎంత చమత్కారమో, ఎంత హాస్యమో! నాకిప్పటికి ఇన్నేళ్ళైనా గుర్తుండిపోయిందంటే అది సరైన హాస్యం అండి. ఇవాళ చూసి రేపు మర్చిపోవడం అనేది జరగదు మంచి హాస్యానికి. అలాగే ఇక్కడ కొంచెం సొంత విషయం. మా నాన్నగారు చాలా హాస్యప్రియులు, చమత్కార సంభాషణలు చేస్తూ ఉండేవారు. వారి ఫ్రెండ్స్‌లో కూడా వారికి అదే పేరుంది. "ఫలానా వారు మా మధ్యనుంటే గంటలు నిమిషాల్లా గడిచిపోతాయి" అని చెప్పుకోగా కూడా నేను విన్నాను. వారు మనవళ్ళతో, మనవరాళ్ళతో చాలా హాస్యంగా సంభాషణ చేస్తూ, చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉండేవారు. అలాగా ఒకసారి ఒక మనవరాలు, "తాతగారు నా గురించి ఏమన్నా 4 మాటలు చెప్పండి" అంది. అనేటప్పటికి, "చల్లని తల్లివే నువ్వు, చల్లని తల్లివి" అన్నారు. ఇది హ్యాపీగా ఫీల్ అవుతుండగా వెంటనే, "నీళ్లు చల్లని తల్లివి" అన్నారు. అది చమత్కారం అంటే. అలాగే ఏదో ఒక సినిమా పేరు సరిగ్గా గుర్తులేదు గానండి. ఒక 2 పాత్రల మధ్య జరుగుతూ ఉంటుంది సన్నివేశం. ఆ పాత్ర ఒక మగ పాత్ర దర్శకుడు అవ్వాలనే అభిలాషతో ఉంటుంది. ఆడపాత్రకి డైరెక్ట్ చేస్తూ ఉంటారు ఒక సీను. ఆ సీన్‌లో చెప్తుంటే ఆడపాత్ర సరిగ్గా చేయటంలే. ఈ దర్శకుడు అనబడే మగ పాత్ర "బాగా రావటంలే, ఫ్రీగా చెయ్యి" అంటాడు. అంటే వెంటనే ఆడపాత్ర ఏడుపు మొహం పెట్టి, "అంటే డబ్బులివ్వరా అండి" అంటుంది. ఇలాంటి హాస్య సన్నివేశాలు, హాస్యస్ఫోరకమైన సంభాషణలు, కార్టూన్స్, జోక్స్ మనకి ఎప్పటికీ గుర్తుండిపోతాయండి. ఇప్పుడు పిల్లలేమో వాళ్ళ హాస్యం వేరే లెవెల్‌లో ఉంటుంది. మనకసలు అర్థం కాదు. ఆడపిల్లలు కూడా బ్రో అని మాట్లాడుకోవడం ఒక హాస్య చమత్కారం వాళ్ళకి.
సరదాగా చెప్పానండి. వాళ్ళని ఏదో విమర్శించాలని కాదు. ఎప్పటిది అప్పుడే ట్రెండ్ అంటారే అది. సరే మరి ఒక చిన్న స్కిట్ చూసేసి ముగిద్దామా? మరి సెలవా? మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో. అలా గురించి అంటే చంపేస్తాను. ఒరే కర్రీ విధవా, ఆ సిగరెట్లు మానవా? అవును, రోజుకి ఎన్ని సిగరెట్లు కాస్తావు నువ్వు? 5 దాకా అవుతాయి. ఏమిటి 5 సిగరెట్లు కాస్తావా నువ్వు? సిగరెట్లు కాదు, పెట్లు. అవ్వ, 5 పెట్టెలా? యా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు సిగరెట్లు? మూతి మీద మేసం వచ్చినప్పటి నుంచి కాలుతున్నాం. అంటే మినిమం 20 సంవత్సరాల నుంచి కాలుస్తున్నావు అన్నమాట. యా, అయ్యి బాబోయ్, అంటే పెట్టె 10 రూపాయల కాడికి 20 సంవత్సరాలు అంటే ఇప్పుడు అవస్థ పడకండి. 5 లక్షలు. 5 లక్షల రూపాయల. యా, ఈ దరిద్రమైన సిగరెట్ మానేస్తుంటే అలాంటి బిల్డింగులు 3 కొని ఉండేవాడిరా. ఓహో, మీరు సిగరెట్లు కాలుతారా? నేను నష్టం కూడా వెళ్తాను. అయితే అలాంటి బిల్డింగ్లు ఎన్ని కొన్నారేంటి? నా బొంద నేను బిల్డింగులు కొంటమే ఉంటాయి, అద్దె కొంపలో ఉంటున్నాను. ఆ బిల్డింగ్ మొన్నే కొన్నా, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది.